సమావేశంలో పాల్గొంటున్న మిత్రులు రాష్ట్ర సెక్రటరీ మైకల్ శ్రీనివాస్ గారు, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ గారు, దండవైన రాము గారు, తులా భాస్కర్ గారు, అలాగనే ఎంసారం తిరుపతి గారు, జయంత్ గారు, నందు గారు, ఈరోజు ముఖ్యంగా గత నెల కింద మేము పత్రిక ద్వారా ప్రభుత్వానికి అటు కార్పొరేషన్కు ఒక డిమాండ్ చేయడం జరిగింది. కరీంనగర్ నగరంలో అలాగనే కరీంనగర్ చుట్టుపక్కల ఉన్న భూములలో వ్యాలు పెరిగితేనే దాని విలువలు పెరిగినందున భూబకాసులందరూ కూడా ఇల్లీగల్ లేఅవుట్లకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ, ఇల్లీగల్ అంటే ఎలాంటి లేఅవుట్ లేకుండా ఇటు సూడా వాళ్ళతోటి ఇటు మున్సిపల్ కార్పొరేషన్ తోటి గుమ్ముక్కై ఎన్ని లేఅవుట్లు ఇల్లీగల్ చేస్తున్నారంటే లెక్కలేనండి. ఉదాహరణ కొన్ని సర్వే నెంబర్లు మేము సమయం లేదు కాబట్టి అన్ని ఫోటోలు తీసుకొచ్చినాం. సర్వే నెంబర్ 52, 53, 85, 99, 102, 115, 103, 104, 111 ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఒక పెద్ద లిస్ట్ తయారైంది. అక్రమ లేఅవుట్లకు ఎందుకు ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి 10% ల్యాండ్ రావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు లీగల్గా లేఅవుట్ చేస్తే ఆ లేఅవుట్ ప్రకారం కొన్ని వందల కోట్ల రూపాయలు 10% ల్యాండ్, మీరు ఎన్ని ఎకరాలు చెప్తారో అందులో 10% ల్యాండ్ ప్రభుత్వం మన కార్పొరేషన్ కానీ సూడాకు కానివ్వండి ఇవ్వవలసి ఉంటుంది. కానీ ఆ 10% ల్యాండ్ మీరు కనుక వేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు. ఈరోజు చిత్తకుంటలు చూడండి, మీరు దర్జాగా ప్రభుత్వ భూమిని 439 సర్వే నెంబర్లో ఈ రోజు కూడా ఇల్లీగల్ లేఅవుట్ జరుగుతుంది. అది సామెత ఉంది కదా, అత్తమామ ల్యాండ్ అల్లుడు దానం చేసినట్టు, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ప్రభుత్వ భూమిని నిజంగా ఇల్లీగల్ లేఅవుట్ చేసుకుంటూ అమ్ముతుండ్రు. అసలు ప్రభుత్వం ఉందా? ముఖ్యంగా సూడా పరిధిలో కొత్తగా స్టార్ట్ అయింది పద్ధతి. సూడా పరిధిలో అయింది గేటెడ్ కమ్యూనిటీ అని పేరు పెట్టిండ్రు. గేటెడ్ కమ్యూనిటీ అంటే ఏంది? 2 గుంటలుగా ప్లాట్లు చేయడం, వాటిలో ఇల్లు కట్టడం, 2 గుంటలకే పర్మిషన్ అప్లై చేయడం, తర్వాత మొత్తం కాంపౌండ్ వాళ్ళు పెట్టి దానికి ఒక గేట్ పెట్టి ఇది గేటెడ్ కమ్యూనిటీని వేయడం. దాంట్లో మన మున్సిపాల్కి సంబంధించిన కానీ సూడాకు సంబంధించిన 10% ల్యాండ్ మాత్రం ఇచ్చులేదు. నేను అడుగుతున్నా ఈరోజు సూడా అధికారులను, ఈరోజు మున్సిపల్ అధికారులను, మరి ఇన్ని వేల కోట్ల రూపాయలు మనకు వచ్చే ఆదాయాన్ని మీరు ఎందుకు కండుగొడుతున్నారు? గత సంవత్సరంలో నుండి ఇప్పటి వరకు ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కానీ ఒక్క లీగల్ లేఅవుట్ అప్లై వచ్చింది ఉందా? ఒక్క లీగల్ లేఅవుట్ లేదు. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే సూడాలో ఒక 10-13 వచ్చినాయని మొన్న వెరిఫికేషన్ తెలిసింది. కానీ అందులో 10% ల్యాండ్ తీసుకున్నారా? మరి 10% ల్యాండ్ కనుక తీసుకుంటే దాన్ని ఏమైనా కాంపౌండ్ వాళ్ళు పెట్టించిండ్రా? ఏమైనా రోడ్లు వేసి ఇచ్చిండ్రా? రోడ్లు లేకుండానే, నీళ్ళ ట్యాంక్ లేకుండానే, పైప్ లైన్ లేకుండానే మీరు లేఅవుట్లు ఏ రకంగా ఇస్తారు? లేఅవుట్ అంటే పూర్తి స్థాయిలో రోడ్లు ఉండాలి, పైప్ లైన్ ఉండాలి, అలాగనే ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఉండాలి.
వాటర్ సప్లై అనేది ఉండాలనేది లేఅవుట్ ప్రధాన అంశం. ఇవన్నీ లేకుండా సూడా దాంట్లో ఇట్లా బౌండరీలు కొట్టి ముక్కలు ముక్కలు చేసి ఎక్కడ పడితే అక్కడ అమ్మేస్తాం. మీ ద్వారా చెప్పవలసిన బాధ్యత నాది ఉంది. ఒక ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి నగరపాలక సంస్థ అధికారులు, సూడా అధికారులు కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆస్తులనే అమ్మేస్తున్నారు. మంచి ఆరాంగా అమ్మినట్టే. అది మీరు కనుక స్వాధీనం చేసుకోకపోతే 10% ల్యాండ్ వాళ్ళకి అమ్మినట్టే కదా. దయచేసి కలెక్టర్ గారు గమనించాలి. ఇది కలెక్టర్ గారు మీరు గమనించాలి. మేము పత్రికల ద్వారా ప్రతి విషయాన్ని మీకు చెప్తున్నాం. మీకు ప్రతి విషయం కూడా రోజు పొద్దున తెలుస్తుంది. ఏ పేపర్ల కటింగ్ వచ్చినా కానీ కలెక్టర్ గారి దగ్గరికి ఒక కాపీ పోతుంది. ఈ రోజు వరకు కూడా ఎలాంటి సర్వేలు చేపిస్తలేరు. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఒక అడ్డాగా మారింది. ఇంకా కొంచెం ముందుకు పోతే అపార్ట్మెంట్లలో, గ్రామ పంచాయతీలలో మొన్న విలీనం అయినాక కొంచెం తక్కువ నచ్చిన వాటి కాకముందున్న అపార్ట్మెంట్లలో మీరు టాట్లాట ఏమైనా తీసుకున్నారా? ఏ రకంగా మీరు వాళ్ళకు ఓసి ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇస్తుండ్రు? కొన్ని అపార్ట్మెంట్లకు అయితే ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఇచ్చేస్తుండ్రు, ఎవరు అడిగే వాళ్ళే లేరు. ఆక్యుపేషన్ సర్టిఫికేట్ ఒకవేళ డీవియేషన్ ఉంటే దాంట్లో కూడా 10% ఆఫ్ డీవియేషన్ అమౌంట్ కట్టాలి. 10% ఆఫ్ డీవియేషన్ అమౌంట్ కట్టాలి. అది ఒకవేళ డీవియేషన్ ఉంటే 10% కంటే ఎక్కువ ఉండద్దు. అది చట్టం రూల్. కానీ ఇటు సూడా కానివ్వండి, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, ఇవి రెండు కూడా వీటిని పట్టించుకుంటలేవు. దాంతో ప్రభుత్వ ఆస్తికు ప్రజలకు దక్కవలసిన ఆస్తి అది. ప్రభుత్వ ఆస్తి అంటే ప్రజలకు రావాలి. అక్కడ మన పిల్లలు ఆడుకుంటారు, ఇలా పార్క్ తయారైతే ఆడుకుంటారు, గ్రౌండ్ ఉంటే ఆడుకుంటారు. కాబట్టి ఆ లేఅవుట్లో ప్రధాన అంశం ఇదే, పార్కులను డెవలప్మెంట్ చేయాలి. అలా కాకుండా అధికారులు పూర్తి స్థాయిలో కరీంనగర్ను, ఎందుకంటే వారికి ఇక్కడ ఉండేటోళ్ళు కాదు, వాళ్ళకి ఇక్కడ ఇల్లు లేదు, రావాలి సంపాదించుకొని పోవాలి అనే మంచి కార్యక్రమాన్ని వాళ్ళు తీసుకున్నారు. మనకేంది ఉండేది కాదు, లేనిది కాదు. ఇక్కడ ఏదైతే మనకేంది, మనకు సంబంధం లేదు. ఈ మున్సిపల్ మంత్రే కదా మన రేవంత్ రెడ్డి గారు. మీరు ఎలాగో మున్సిపాలిటీ వాళ్ళకి ఇయ్యరు, ఆదాయం బాగుందని, ఇన్కమ్ బాగుంటుంది మీకని. మున్సిపాలిటీ వేరేలోకి ఇస్తే అక్కడ వాళ్ళు రిప్రజెంటేషన్ చేస్తుంటుంది కదా. ఒకరోజు పట్టించుకొని మున్సిపాలిటీలకు, అర్బన్ డెవలప్మెంట్ పట్టించుకొని ఒకసారి ఒక్క రోజైనా మున్సిపాలిటీ పైన రివ్యూ పెట్టిన పాపన పోయినరా? ఆదాయం ఎట్లా రావాలి? అమ్ముతే కదా ఆదాయం. అమ్ముతే ఆదాయం రాదు. అమ్ముతే మన ఆస్తి పోతున్న డబ్బులు అంతే కావచ్చు, కానీ ఈ వచ్చే వాటిని ఆపుకోవాలి కదా. మన ఆస్తులు పెంచుకోవాలి కదా. మున్సిపాలిటీ కానీ, సూడా కానీ ఎందుకున్నాయి? కాబట్టి నేను కొన్ని తీసుకొచ్చినాం. మేము కొన్ని ఏ రకంగా వాళ్ళు ప్లాటింగ్ చేస్తున్నారంటే కనీలు పెడతారు, బౌండరీలు కడతారు. ఎట్లా కడతారో మీకు ఒక అన్నీ చూస్తున్నా. అంత ప్రతి దాంతో ఒక ఫోటో తీసుకొచ్చినాం. ఇదేమో కనీలు పెడతారు ఇట్లా. ఇదేమో మన చిన్న కాంపౌండ్ లెక్క కట్టి ఆ ప్లాట్ అమ్మేస్తారు. ఇదేమో కనీలతో అమ్ముతారు. పీక్కుంటే కనీలు వీక్ని మనకేందన్నట్టు. సో ఎప్పుడైనా కానీ సూడా అధికారులు కానివ్వండి, మన మున్సిపల్ అధికారులు కానివ్వండి, ఇవి రెండు కూడా మనకి ఇబ్బందికర వాతావరణం ఏంటంటే వీళ్ళు వాటికి పోయి దున్నరు. ఇంకొక స్కాండల్ దీంట్లో ఏంటంటే ఇవన్నీ అగ్రికల్చర్ ల్యాండ్స్. దయచేసి గమనించాలి. అగ్రికల్చర్ ల్యాండ్లో దాన్ని చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసుకోవాలి. అగ్రికల్చర్ రెసిడెన్షియలా, అగ్రికల్చర్ కమర్షియలా, ఇవేం పట్టింపులో దాంతో మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, రెవెన్యూకి ఆదాయం వస్తుంది,
వీటినన్నింటినీ పక్కన పెట్టి ఇవన్నీ ఏది పట్టించుకుంటలేరు. పోతేనే ఎంతింతో పర్మిషన్ ఏమి ఇవ్వాలి అంతే, దట్స్ ఆల్. సో నేను డిమాండ్ చెప్తున్నా మీ ద్వారా కలెక్టర్ గారికి, అలాగే ముఖ్యమంత్రి గారికి, ఇల్లీగల్ లేఅవుట్ల దందాన్ని ఆపండి. దాంతో మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది, సూడాకు ఆదాయం వస్తుంది. మీరు గ్రీనరీ డెవలప్మెంట్ చేయాలి సూడా ద్వారా కానీ మున్సిపల్ ద్వారా కానీ. మీకు ప్లేసే లేకపోతే ఎక్కడికి చేస్తారు? పార్క్లను డెవలప్మెంట్ చేయాలి, మీకు 10% ల్యాండ్ రానప్పుడు ఎక్కడికే చేస్తారు? కాబట్టి దయచేసి ఆలోచించండి, దయచేసి ఆలోచించండి. మా డిమాండ్ ఏంటంటే వెంటనే ఇల్లీగల్ లేఅవుట్లను వాటిలో దున్నాలే, వాళ్లకు లీగల్గా అప్లై చేసుకునేటట్టు ప్రోత్సహించాలి. దందా చేసుకోవాలి, అందరు దందా చేసుకోవాలి. కానీ మాకు 10% ల్యాండ్ ఏదైతే రావాల్సి ఉందో వాటిని మాత్రం తప్పనిసరిగా ఇటు సూడా ఇటు మున్సిపాలిటీకి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయాలి. కాంప్రమైజ్ అయ్యేది లేదు. రెండవది, ప్రభుత్వ భూమిలో కూడా మా డిమాండ్ ఇది, ప్రభుత్వ భూమిలో కూడా ఇల్లీగల్ లేఅవుట్లు సర్వే నెంబర్లు తప్పెత్తుండ్రు, పక్కన సర్వే నెంబర్ ఎత్తారు, వేసి ఇల్లీగల్ లేఅవుట్లు చేస్తుండ్రు. వాటిని కూడా కలెక్టర్ గారికి మా రిక్వెస్ట్ ఏంటంటే వాటిని కూడా అరికట్టండి, వాటిని కూడా అరికట్టండి. ఎట్టి పరిస్థితుల్లో ఇల్లీగల్ లేఅవుట్లు ప్రభుత్వ భూములలో ఎవరైతే ఇల్లీగల్ లేఅవుట్ చేస్తుందో వాటిపై విచారణ చేయండి, వాళ్ళపై క్రిమినల్ కేసులు పెట్టండి. ఆ గవర్నమెంట్ ల్యాండ్ ఒకవేళ ఉంటే మీరు స్వాధీనం చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ. ఇక ప్రొహిబిటెడ్ ల్యాండ్ ఉంటే కాదని తెలిసి దాంట్లో ఒక ఇల్లు ఎత్తారు, చిన్న రూమ్ పెడతారు. ఆ రూమ్ కూడా చూపిస్తాను, షెడ్ చెప్తాను, మీరు చూపిస్తే అది కూడా తీసుకొచ్చిన చిన్న చిన్న షెడ్లు ఎత్తారు. చిన్న షెడ్లే ఉంది, చిన్న చిన్న షెడ్లు వేసి వాటికి నంబర్ వేస్తారు. ఒకవేళ గ్రామ పంచాయతీ షెడ్లు ఇట్లా చిన్న చిన్న షెడ్లు ఎత్తారు అన్నట్టు. ఈ చిన్న చిన్న షెడ్లు వేసి దానికి ఒక నంబర్ ఇస్తారు. ఒకవేళ గ్రామ పంచాయతీ ఉందంటే నంబర్ వస్తుంది, ఎట్లాగో మున్సిపాలిటీ ఉంటే ఎట్లాగో దాంట్లో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళకు నంబర్ ఇవ్వాలి. దాంతో కరెంట్ కనెక్షన్ తీసుకుంటారు. కరెంట్ కనెక్షన్ తీసుకున్నాక ఏమైతే నంబర్ అయిపోయినాక రిజిస్ట్రేషన్ అయిపోతుంది హౌస్ నంబర్ పేరు మీద. సో ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ హౌస్ నెంబర్ పడ్డాక ఏముంది, ఇంకోరికి రిజిస్టర్, ఇంకోరికి అమ్ముతారు, ఇంకోరికి అమ్ముతారు, ఏదో పెరుగుతూనే పోతుంది.